వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. పవన్ కళ్యాణ్ పేరులోనే పవర్ ఉందన్న టాక్. అలానే పవన్ కళ్యాణ్ ఏది చేసినా ఒక ట్రెండ్ షెట్టర్లా దూసుకుపోయే అలవాటున్న పర్సన్. మార్షల్ ఆర్ట్స్ లో దిట్టైన పవన్ సినీ రంగంలో తనదైన ముద్ర వేసుకున్నారు. 3 దశాబ్దాల పాటు సినీ పరిశ్రమను ఏలిన పవన్ పొలిటికల్ ఎంట్రీ కూడా ఆదరగొట్టారు. ఏకంగా 100% స్ట్రైక్ రేట్ తో దూసుకెళ్లిన పవన్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే గతంలోని పవన్ మార్షల్ ఆర్ట్స్ లోని ప్రతిభను గుర్తింపుగా అంతర్జాతీయంగా అరుదైన గుర్తింపు పొందారు. ప్రాచీన జపాన్ కత్తి యుద్ధ కళ అయిన కెన్జుట్సులోని పవన్ కి అధికారిక ప్రవేశం లభించింది. మార్షల్ ఆర్ట్స్ లో 3 దశాబ్దాలకు పైగా ఉన్న అనుభవం, ఇందులో చేసిన పరిశోధనలు, నిబద్ధతకు ఇది అద్దం పట్టిందంటున్నారు విశ్లేషకులు. కెనిన్కై ఇంటర్నేషనల్ స్పోర్ట్ ఇన్స్టిట్యూషన్ పవన్ కు అంతర్జాతీయ గుర్తింపునిచ్చింది. ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్ డాక్టర్ సయ్యద్ మొహమ్మద్ సిద్దిక్ మహమూదీ టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ సర్టిఫికేట్ ఇచ్చి పవన్ ని సన్మానించారు. సినిమాలోకి రాకముందే పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ తో తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. చెన్నైలో తన బాల్యంలో కరాటే, ఇతర యుద్ధ కళలలో శిక్షణ పొందారు. సాంకేతికంగా అత్యుత్తమ స్థాయికి చేరుకున్నారు. శారీరకంగా ఎన్నో అడ్డంకులను అధిగమించారు. జపాన్ సమురాయ్ యుద్ధ సంప్రదాయాలపై కూడా పవన్ పరిశోధనలు చేసి గుర్తింపు పొందారు. జపాన్ వెలుపల సోకే మూర్మాట్స్ సెన్సాయ్ ఆధ్వర్యంలోని తఖేడా షింగెన్ వంశంలోకి ప్రవేశించిన తొలి భారతీయుడు కూడా పవన్ కావడం విశేషం. అయితే ఇప్పుడు వచ్చిన గుర్తింపు కూడా జపానేతరులైన పవన్ కు దక్కడం అరుదైన ఘటనగా పోల్చుతున్నారు. ఇప్పటికే రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకుంటున్న పవన్ గతంలో ఎన్నోసార్లు ఓడిపోయిన కుంగిపోని తత్వం కలిగిన వ్యక్తిగా ప్రచారం పొందారు. 2024 ఎన్నికల్లో రాజకీయాల్లోనే బలమైన ముద్ర వేసుకున్నారు పవన్ కళ్యాణ్. భారీ మెజారిటీతో గెలిచిన పవన్ డిప్యూటీ సీఎంగా సమస్యల పరిష్కారంలో చొరవ చూపుతున్న తీరుపై కూడా ప్రజల నుంచి వస్తున్న స్పందన అంతా ఇంత కాదంటున్నారు రాజకీయ నేతలు. సమస్య తెలిస్తే పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ చూపే పవన్ పార్టీ బలోపేతానికి జన సైనికులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారన్న టాక్. పవన్ కళ్యాణ్ బహుముఖ పనితీరు ఏపీలో అందరినీ ఆకర్షిస్తుందా? గతంలో పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగతంగా విమర్శించి దెబ్బతిన్న వైసీపీ ఇప్పుడు ఆ జోల్కి వెళ్లడం లేదన్న ప్రచారం కూడా ఉంది. కూటమిలో పెద్దన్న పాత్రలో ఒదిగిపోయారన్న ప్రచారం ఉంది. పవన్ కళ్యాణ్ ఏపీకి మరో బలమైన నేతగా ఎస్టాబ్లిష్ అయినట్లేనా? కూటమి పాలనను ముందుకు తీసుకువెళ్లడంలో ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారా? 3 పార్టీల మధ్య సమన్వయం చేస్తున్నారా? పాలిటిక్స్ లో ఎక్కడా ద్వేషాలు రాకుండా చూస్తున్నారా? ఏపీ భవిష్యత్కు గట్టి పునాదులు వేస్తున్నారా? విపక్షానికి విమర్శలకు తావు లేకుండా చూస్తున్నారా అనేది చూద్దాం. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కొలిక్ హిమబిందు అందిస్తారు. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ వరలక్ష్మి. రైట్, పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ లో కూడా ఒక టైగర్ గా కూడా పేరు గంచారు. సో మనం చూస్తే పవన్ కళ్యాణ్ పేరు వింటేనే జన సైనిక నాయకులు ఒక వైబ్రేషన్స్ పూనకాలు వస్తూ ఉంటాయి. సో పార్టీ పరంగా కూడా చూసుకుంటే ఆయన స్టైల్ కూడా చాలా వరకు మారింది. సినిమాల్లో ఆయన చూపించిన స్టైల్ అవన్నీ కూడా ఆయనకి పిచ్చగా ఫ్యాన్స్ ఉండిన పరిస్థితి. ఇప్పుడు రాజకీయాల్లో కూడా అటువంటి ప్రత్యేకమైన ముద్రను కూడా వేసుకున్నారు. 2024 ఎన్నికల ఫలితాలను మనం అబ్జర్వ్ చేసినట్లయితే అంటే 100% కూడా స్ట్రైక్ రేట్ సాధించిన ఘనత కూడా ఆ వైసీపీ జనసేన పార్టీకి కూడా చెందినట్టుగా అనిపిస్తుంది. అంటే రాజకీయాల్లో కూడా ఆయన స్టైల్, ఐడియాలజీ కూడా మిక్స్డ్ గా మనకి కనిపిస్తున్న పరిస్థితి. సో అంటే మీరు ఇందాక చెప్పినట్టు ఎన్ని ఓటములు వచ్చా కుంగిపోని మనస్తత్వం చాలా మంది కొద్ది నాయకుల్లో కూడా ఇలాంటి మనస్తత్వం అయితే కలిగి ఉంటుంది. సో 2024 ఎన్నికలే ఒక టర్నింగ్ పాయింట్ గా కూడా చూడొచ్చు. అయితే 2019తో మనం పోలిస్తే ఒక్కసారి 2024లో పవన్ కళ్యాణ్ పాత్ర పూర్తిగా మారిపోయిందని తెలుస్తుంది. ఇక్కడ కింగ్ మేకర్ నుంచి కూడా పవర్ పార్ట్నర్ లా కూడా అయ్యారని మనం అర్థం చేసుకోవచ్చు. రైట్, జనసేనకు వచ్చిన సీట్ల కంటే కూడా కూటమిలో పవన్ కు వచ్చిన వైటేజే ఎక్కువ కూడా కనిపిస్తుంది ఇక్కడ. సో డిప్యూటీ సీఎం గా తన పనితీరు, అధికారం ఉన్న ఫీల్డ్ లో ఉండే నాయకులుగా తనకున్న ఇమేజ్ అంశాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవడం, ఇవన్నీ కూడా పవన్ యొక్క పనితీరు అంతా కూడా మారింది. ఒక రాజకీయ నాయకుడిగా ఆయన ఆలోచన ధోరణి అంతా కూడా మారినట్టుగా అనిపిస్తుంది. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ విమర్శలు చేసే ధోరణి ఉండేది, బట్ వైసీపీ పైన ఇప్పుడు ఆయన మాటలన్నీ కూడా అంతగా అనిపించడం లేదు. ప్రత్యర్థి పార్టీలపై విమర్శల జోలికి కూడా వెళ్ళనిటువంటి పరిస్థితి. అలాగే జన సైనికులు కూడా ఒక స్పష్టమైన
లైన్ ఇచ్చారు ఎటువంటి వివాదాలకు వెళ్లకుండా. అంటే జనసేన పార్టీ కేడర్ ను పార్టీగా కూడా మారుస్తున్నట్టు కూడా ఒక సంకేతాలు కూడా మనకి అర్థం చేసుకోవచ్చు. అదే విధంగా వైసీపీ కూడా వైఖరి మారినట్టు కూడా ఈ మధ్య అనిపిస్తోంది. మన గతంలో చాలా పవన్ కళ్యాణ్ చాలా తక్కువగా చూసినట్టుగా అనిపించింది. బట్ ఈ మధ్య కాలంలో కూడా వైసీపీ కూడా పవన్ కళ్యాణ్ పై పడే వ్యక్తిగత దూషణలు కూడా గతంలో చాలా వరకు ఆయన పెళ్లిళ్ళకు సంబంధించి ఇవన్నీ కూడా మాట్లాడిన పరిస్థితి. బట్ ఇప్పుడు అవన్నీ కూడా వైసీపీ నుంచి కూడా కొంచెం తగ్గినట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు ఒక కూటమిలో కూడా ఆయన ఒక పెద్ద పాత్ర పోషించారని అనుకోవచ్చు. ఎందుకంటే సంఖ్యాపరంగా పార్టీ పరంగా కూడా కొంచెం తక్కువ సీట్లు కలిగి ఉన్నా కూడా నైతికంగా రాజకీయంగా కూడా పవన్ కి చాలా వెయిటేజ్ పెరిగింది. వివాదాలకు దూరంగా సమన్వయకర్తగా ఉండడం వల్ల కూడా పవన్ ఒక బ్యాలెన్సింగ్ ఇమేజ్ లీడర్ గా కూడా గుర్తింపు పొందారని మనం అర్థం చేసుకోవచ్చు. రైట్, మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పవన్ కళ్యాణ్ ఏపీలో ఒక బలమైన నేతగా ఎస్టాబ్లిష్ అయ్యారా అంటే అయ్యారనే అంటున్నారు విశ్లేషకులు. సో వైసీపీ నుంచి కారుమంచి రమేష్ గారు జాయిన్ అయ్యారు, వైసీపీ అధికార ప్రతినిధి. రమేష్ గారు ఎట్లా చూస్తారు? ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ స్టైల్ అంతా కూడా మారిపోయింది. గతంలో వైసీపీ పైన విమర్శలు చేసిన ధోరణి బట్టి మనం చూస్తే ఇప్పుడు కూడా ఆయన రాజకీయంగా కూడా అంత విధంగా మాట్లాడడం లేదు. ఏంటి ఎట్లా అర్థం చేసుకోవచ్చు? 2019 నుంచి కూడా మనం అబ్జర్వ్ చేసి 2024లో కూడా చాలా వరకు ఆయన మొత్తం రాజకీయ పరిపాలనగా కూడా చాలా ఒక ఎస్టాబ్లిష్డ్ మెచ్యూర్డ్ నాయకుగా కూడా ఆయన మారినట్టుగా కూడా అనిపిస్తోంది. ఏం చెప్తారు? హిమబిందు గారు, మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకు అలాగే ఐ న్యూస్ ప్రేక్షకులందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కూడా అపరిపక్వ రాజకీయ నాయకుడే. ఎందుకంటే ఆయన 2014 మార్చి 14న పార్టీ పెట్టడం జరిగింది, జనసేన పార్టీ. అంతకుముందు 2009లో తన అన్న చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత ఆ ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడిగా ఈయన రాజకీయ అరంగేట్రం చేయడం జరిగింది. ఆ తర్వాత 2014 మార్చి 14 జనసేన పార్టీ పెట్టి రాజకీయాల్లో పోటీ చేద్దామనే ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారితో ఉన్న కుమ్మక్కు రాజకీయాల్లో ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది, నాకు రాజ్యసభ సీట్ ఇస్తున్నారని చెప్పి ఆ రోజున నేను పోటీ చేయడం మానేశాను అని చెప్పి ఆయనే స్వయంగా ప్రకటించడం జరిగింది. ఆ రోజున 2014లో చంద్రబాబు నాయుడు గారితో కలిసి పోటీ చేయకుండా ఉండిపోయిన పవన్ కళ్యాణ్ గారు ఆ తర్వాత 2014 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారితో వచ్చిన విభేదాలు అనుకోవచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారితో ఆయనకు వచ్చే యాంటీ ఇన్కంబెన్సీ ఓటింగ్, ప్రభుత్వ వ్యతిరేక ఓటును జగన్మోహన్ రెడ్డి గారికి పడకుండా చేస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు అనే ఏకైక ఉద్దేశంతో 2019 ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 130 సీట్లలో పోటీ చేస్తే 123 సీట్లలో డిపాజిట్ కోల్పోయిన పార్టీ జనసేన పార్టీ. ఆ రోజు ఆయనకు వచ్చిన ఓటింగ్ పర్సంటేజ్ 7.04% ఆఫ్ ఓటింగ్ పవన్ కళ్యాణ్ గారికి రావడం జరిగింది. ఈ రోజు మీరు చెప్తున్నారు 100% స్ట్రైక్ రేటు, పోటీ చేసిన 21 సీట్లు గెలిచారు అని చెప్పి మీరు చెప్తున్నారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారికి ఆ సత్తా అనేది ఉండుంటే ఒంటరిగా పోటీ చేసి ఆ 21 స్థానాలు, నిజంగా 21 ఆయన పోటీ చేయదలుచుకుంటే ఆ 21 స్థానాల్లో పోటీ చేసి 21 సీట్లు గెలుచుకుని ఉంటే నిజంగా ఆయన 100% స్ట్రైక్. అంటే రమేష్ గారు, అంటే వైసీపీ పైన ఎంత వ్యతిరేకత ఉన్నా కూడా 2024 ఎన్నికల ఫలితాలు బట్టి అంటే మీ పార్టీ ఓటమి కారణానికి అంటే పవన్ కళ్యాణ్ ఒక ఇమేజ్ అవన్నీ కూడా కారణం కాదంటారా? హిమబిందు గారు, మా పార్టీ ఓటమికి గల కారణాలలో అనేక కారణాలు ఉన్నాయి. ఆ కారణాలలో పవన్ కళ్యాణ్ గారు కూటమితోటి కలవడం అనేది ఒకటి తప్ప పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా పోటీ చేస్తే మా పార్టీ ఓడిపోవడం అనేది జరగదు. ఎందుకంటే అసలు పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఓటింగ్ పర్సంటేజే 7%. 2019లో ఆయనకు వచ్చిన పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ 7%. 2024లో ఆయనకు వచ్చిన పర్సంటేజ్ 6.8%. అంటే ఇంకా 0.2% తగ్గింది తప్ప ఆయనకి ఏం పెరగల. అంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క పరిస్థితి రాష్ట్రంలో ఓన్లీ 7% ఆఫ్ ఓటింగ్ అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాల్సిన సంగతి అనేది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, తను ఒంటరిగా పోటీ చేస్తే తాను ఎమ్మెల్యేగా కూడా గెలవలేను అనే సంగతి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. అలాగే చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, నేను ఒంటరిగా పోటీ చేస్తే ఈ రాష్ట్రంలో మళ్ళీ ముఖ్యమంత్రి కాలేను అనేది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. అందుకే వీళ్ళిద్దరూ కలిపి కూటమిగా పోటీ చేసి ఈ రోజున గెలవడం జరిగింది తప్ప వాళ్ళ సొంత స్వయం శక్తితో
వాళ్ళు గెలిచిన వీరులు సూరులు ధీరులు కాదు అనేది మాత్రం మీరు తెలుసుకోవాల్సిన విషయం అనేది నేను మీకు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారి బిహేవియర్ కూడా మీ అందరికీ తెలుసు. ఆయన పుట్టిన చోటు 100 చోట్ల చెప్తాడు. నేను చీరాల్లో పుట్టానంటాడు, బాపట్లలో పుట్టానంటాడు, నరసాపురంలో పుట్టానంటాడు, పల్నాడులో పుట్టానంటాడు, గుంటూరులో పుట్టానంటాడు. ఆయన ఎక్కడ పుట్టారో ఆయనకే తెలియదు. కర్నూలులో పుట్టానంటారు. అలాగే ఆయన అసలు పార్టీ పెట్టినప్పుడు చెప్పిన మెయిన్ ఏంటంటే ఒక 7 విషయాలు ఆయన చెప్పడం జరిగింది. ఇవే నా పార్టీకి సూత్రాలు అని చెప్పి ఆయన చెప్పారు. సమాజంలో మార్పు, కులాలను కలిపే ఆలోచన విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం, భాషలను గౌరవించే సంప్రదాయం, సంస్కృతులను కాపాడే సమాజం, ప్రాంతీయతను విస్మరించి జాతీయవాదం, అవినీతిపై రాజీ లేని పోరాటం, పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం. ఇది పవన్ కళ్యాణ్ గారు చెప్పిన 7. రమేష్ గారు ఇంకా డీటెయిల్డ్ గా మాట్లాడదాం. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కంటిన్యూ అవుతుంది. వెల్కమ్ బ్యాక్. 2019తో పోలిస్తే 2024లో పవన్ కళ్యాణ్ రాజకీయ పాత్ర చాలా వరకు కూడా మారిందని మనకి అర్థమవుతోంది. ఒక కింగ్ మేకర్ స్థాయి నుంచి కూడా ఒక పవర్ పార్ట్నర్ స్థాయి వరకు కూడా ఎదిగినట్టుగా కూడా అర్థమవుతోంది. ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ కూడా వ్యక్తిగత విమర్శలకు చాలా వరకు దూరంగా ఉంటున్నారు. క్షేత్రస్థాయి నుండే కూడా జన సైనికుల నాయకులు కూడా ఒక పార్టీ బలోపేతం దిశగా కూడా ఎటువంటి వ్యక్తిగత టార్గెటింగ్స్ కు వెళ్ళొద్దంటూ కూడా ఒక లైన్ కూడా ఆయన సెట్ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. చాలా సెటిల్డ్గా కూడా ఆయన మాట్లాడుతున్న పరిస్థితి. సో మాట్లాడదాం. ఒక జనసేన పార్టీ ఒక బలమైన శక్తి పార్టీగా కూడా ఆవిర్భవించబోతోందా? ఈ మధ్య కాలంలో ఎట్లాంటి రాజకీయ పరిపక్వంగా కూడా పవన్ కళ్యాణ్ ఆయన ఆలోచన పరంగా కూడా ఆయన విధానం కూడా మారిందనుకోవాలా? మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తాతిపూడి చందు గారు జనసేన అధికార ప్రతినిధి జాయిన్ అయ్యారు. నమస్తే అండి చందు గారు. నమస్తే అండి. రైట్, అంటే రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ ప్రభావం ఏ విధంగా ఉంది? క్షేత్రస్థాయిలో కూడా ఇంకా బలపడాల్సిన పరిస్థితి ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి మాటలు అంతా కూడా చాలా వరకు చాలా సెటిల్డ్గా, అంటే రాజకీయ పరంగానే కొంచెం విమర్శలు చేస్తున్నారు కానీ వ్యక్తిగతంగా కూడా ఎటు వెళ్ళని పరిస్థితి, మాటలకు వెళ్ళ. అలాగే పార్టీ లైన్ దాటి కూడా మాట్లాడదంటూ కూడా అటు జన సైనికులను కూడా హెచ్చరించిన పరిస్థితి. అంటే ఇది ఒక సైడ్ ఉంటే, టీడీపీ లేకుండా కూడా జనసేన బలం అంటే ఎంత, అంటే ఏం చెప్తారు? ముందుగా ఐఎస్ ప్రేక్షకులకి అలాగే ప్యానల్ ఉన్న పెద్దలందరూ కూడా ముందుగా నమస్కారాలు. ఈ రోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాల మాట పక్కన పెడితే ప్రజల కోసం హలో కెమెరా ఆన్ చేయండి. మీరు హలో కెమెరా ఆన్ చేసి మాట్లాడండి. ముందుగా ఐఎస్ ప్రేక్షకులకి అలాగే ఈ ప్యానల్ ఉన్న పెద్దలకి అలాగే మీకు కూడా అందరికీ ముందుగా నమస్కారాలు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ నేతగా కన్నా ప్రజల కోసం పోరాటే ప్రజా నాయకుడు అని చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో రాజకీయ నాయకులు మాటలు చెప్పడం, ఆ చెప్పిన మాటలు అక్కలే విడిచిపెట్టి వాళ్ళ ఇష్టానుసారంగా చేస్తే ఈ రోజు ప్రజలకు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఏ చోటకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారిని ఒక ప్రజానాయకుడిగా చూస్తున్నారు. ఎందుకంటే గతంలో ఎంతో మంది నాయకులు ప్రజలకు ఇచ్చిన మాట కానీ లేదా ప్రజల్లోకి వెళ్ళే ఆలోచన కానీ చేసేవారు కాదు. మరి గతంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే పరదాలు కట్టుకొని మరి ఆ రోజు ప్రజలకు కనబడకుండా కేవలం జనం వెళ్లకుండా బారికేడ్లు బంధించి జనాల్ని సభలు చేస్తే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు క్షేత్ర స్థాయిలో ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రజల సమస్యల కోసం పోరాడుతున్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి ఇకపోతే అటు సినీ రంగం కానీ నిన్న మనం చూసినట్టయితే మరి మార్షల్ ఆర్ట్స్ లో టైగర్ బిరుదు వచ్చింది. ఇవన్నీ కూడా అనేక రకమైన ఏదైనా సరే దేంట్లో సరే ప్రాముఖ్యతగా ఉన్నారు. అలాగే క్షేత్ర స్థాయిలో పార్టీని తీసుకెళ్లే దిశగా కూడా వాళ్ళు వ్యూహాలు చేస్తున్నారు. అంటే టీడీపీతో బీజేపీతో కూటమిలో ఉన్నప్పటికీ మన పార్టీ యొక్క బలోపేతాన్ని పెంచుకోవాలి. రాబోయే రోజుల్లో మనం ఏకదారి ఒకరిమే ప్రయాణించినా సరే మన పార్టీ యొక్క బలం మనకు ఉండాలి అని చెప్పి ఆలోచనతో ఎక్కడా కూడా అంటే ఆవేశంగా ఆలోచన చేయకుండా కాకుండా ఆలోచనతో మంచి ఆలోచన చేసి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఒక పార్టీ యొక్క దిశ నిర్దేశాలను మా యొక్క పార్టీ కార్యకర్తలకి జన సైనికులకి వీర మహిళలకి నాయకులకు కూడా ప్రతి చోట ఇస్తున్నారు. అలాగే ఎక్కడైనా విభేదాలు ఉన్నా సరే ఏ తొందరపాటు చర్యలు వద్దు, మనం కూటమిలో ఉన్నాం, ప్రజలు మనం నమ్మి ఓటేశారు కాబట్టి ప్రజలకు మనం చేయాల్సిన బాధ్యత ఎంతో ఉంది. ఇదంతా దృష్టిలో పెట్టుకొని మీరు ఏమైనా వాళ్ళతో గొడవలు పడి లేకపోతే కూటమిలో చిన్న చిన్న విభేదాలు వచ్చినాయని
పడ్డం వల్ల అటు ప్రతిపక్షానికి ఇటు ప్రజలకు కూడా మన మీద నమ్మకం పోతుంది. కాబట్టి ఎక్కడా కూడా ఈ గొడవ వాతావరణం లేకుండా ప్రజలకి మంచి చేసే దిశగానే ప్రయాణించండి. పార్టీ బలోపేతం కూడా మనకు అవసరం. పార్టీ బలోపేతం కూడా దృష్టిలో పెట్టుకుని ఎక్కడో ఒకటి ఎవరితో తగాదాలు విభేదాలు వద్దు. అలాగే ఏ పార్టీ నాయకులు వచ్చినా మీ దగ్గరికి సమస్యను వస్తే అటు వైసీపీ అవని, సిపిఐ అవని, సిపిఎం అవని ఎవరైనా సరే అధికార పార్టీలో ఉన్న కూటమి నాయకులు మాత్రమే వస్తే కాదు, ఏ పార్టీ కార్యకర్తలు గాని నాయకులు గాని సమస్యను వస్తే ఆ సమస్య మీద మీరు పోరాటం చేసి లేకపోతే ఆ యొక్క సమస్య పరిష్కరించే దిశగా అధికారులతో గాని అక్కడ తక్షణంగా ఉన్న కూటమి నాయకులతో గాని మీరు మాట్లాడి చేయించని చెప్పి మరీ పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. మా జన సైనికులందరం కూడా చందు గారు, అదే మాట కట్టుబడి ఏపీలో పవన్ ను చెప్పండి. సీఎం గా భవిష్యత్తులో చూడొచ్చా, లేకపోతే కింగ్ మేకర్ వరకే కూడా ఆయన పరిమితి ఉంటుందా? అంటే టీడీపీ లేకుండా జనసేన బలం అంటే ఎంత, అంటే ఏం చెప్తారు? దానికి సమాధానం చెప్పరండి వాళ్ళు. చెప్తామండి. అడిగేదాకా మీరు ఆగాలి. అడగకుండా మీరు వైసీపీ వాళ్ళు ఇందాకనే అడిగారు చందు గారు, ఆ క్వశ్చన్ ఇందాకనే అడిగారు ఆవిడ. అయితే అప్పుడు నేను సరిగ్గా వెళ్ళలేదు. ఇప్పుడు చెప్తానండి, సమాధానం చెప్తా. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు సీఎం గా చూడబోతున్నాం. ఖచ్చితంగా చూస్తామండి. ఎందుకంటే ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు. కానీ రాబోయే రోజుల్లో ఎప్పుడు ఇలాగే చంద్రబాబు నాయుడు గారితో ప్రయాణం చేస్తామో లేదని పక్కన పెడితే మటుకు పవన్ కళ్యాణ్ గారిని త్వరలో మేము నెక్స్ట్ మటుకు ఖచ్చితంగా సీఎం గా చూస్తాం. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళతో 15 సంవత్సరాలు ప్రయాణం చేస్తారంటున్నారు. కానీ ఈ ప్రయాణం వాళ్ళు కానీ మీరు కానీ కూర్చొని మాట్లాడుకున్నది ఏదైనా సరే, ఎందుకంటే సీనియర్ గా మాట్లాడుకున్నారు కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఏ వచ్చినా సరే రాబోయే పవన్ కళ్యాణ్ గారు సీఎం కూర్చొని ఖచ్చితంగా సాధిస్తారు. రమేష్ గారు, హిమబిందు గారు, ఇప్పుడే చందు గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు రాజకీయ నాయకుడు కన్నా ప్రజలకు ఇచ్చిన మాట కోసం పనిచేసే నాయకుడు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మరి పాపం ఎన్నికలకు ముందు సుగాలి ప్రీతి తల్లి గారికి ఆయన ఒక మాట ఇచ్చారు. మరి 19 నెలలైంది, మర్చిపోయారు. కనీసం సుగాలి ప్రీతి తల్లి పవన్ కళ్యాణ్ గారిని కలిసి విన్నవించుకుందామన్నా సరే ఆవిడని హౌస్ అరెస్టులు చేసి ఆవిడని బయటికి రానివ్వకుండా చేసిన పరిస్థితులు. మరి ప్రజానాయకుడు, పోరాట నాయకుడు, ప్రజలకు ఇచ్చిన మాట కోసం నిలబడే నాయకుడైతే ఇదే పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి కేసుని అధికారంలోకి రాగానే మొట్టమొదటగా నేను డీల్ చేసే కేసు సుగాలి ప్రీతి కేసు అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఆ తల్లికి పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి చందు గారు, రమేష్ గారు. ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ